So I would like to differentiate between అసలు యాక్చువల్గా మోషన్ ఎన్ని టైప్స్ ఉంటుంది ఏంటి అది చూద్దాం. అందులో యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ ఈరోజు చదువుదాం. సో వన్ డైమెన్షనల్ మోషన్ గురించి మాట్లాడుతున్నాను. వన్ డైమెన్షనల్ మోషన్. ఓకే, టాకింగ్ అబౌట్ వన్ డైమెన్షనల్ మోషన్. ఇందులో there are three types. Okay. In one dimensional motion there are three types. Let's see what are they. ఏంటి ఆ త్రీ టైప్స్, వాటిని ఎలా డిస్కస్ చేయాలి? ఓకే, so first type I would like to say is the uniform motion. Uniform motion. Uniform motion అంటే యాక్సిలరేషన్ జీరో అన్న. యూనిఫామ్ మోషన్ అంటే యాక్సిలరేషన్ ఉండదు. యాక్సిలరేషన్ ఉండదు అంటే మీనింగ్ ఏంటంటే you can use formula speed is equal to distance by time. Speed is equal to distance by time. Velocity is equal to displacement by time, etc. etc. ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. You can use this one. యూనిఫామ్ మోషన్ అంటే మీనింగ్ అది. యూనిఫామ్ మోషన్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, v ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే v కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని ఏమంటారమ్మా? యూనిఫామ్ మోషన్ అంటారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ ఒకసారి మూడు డివైడ్ చేసి చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుద్ది. ఇది యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ ఒకటే. ఇప్పుడు నాన్ యూనిఫామ్ మోషన్ లో రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఈ రెండు కూడా నాన్ యూనిఫామ్ మోషన్. దీస్ టూ ఆర్ యాక్చువల్లీ నాన్ యూనిఫామ్ మోషన్. ఈ రెండు నాన్ యూనిఫామ్. దీస్ టూ ఆర్ నాన్ యూనిఫామ్. Non-uniform motion. Non-uniform motion లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్. యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్. ఇంకోటి వేరియబుల్ యాక్సిలరేషన్. వేరియబుల్ యాక్సిలరేషన్. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ మా, అండ్ ఇక్కడ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. అంటే అది వేరీ అవుతూ ఉంటుంది. ఈ మూడు కేటగిరీస్ ముందు మీకు అర్థమయ్యాయా అది చెప్పండి. త్రీ కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ లో ఫస్ట్ ఏంటంటే యాక్సిలరేషన్ జీరో, అంటే అసలు యాక్సిలరేషన్ ఉండదు, ఒకే స్పీడ్ తో వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా ఒకే వెలాసిటీతో వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ స్పీడ్. సెకండ్ ఏంటంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్, అంటే ఏ విల్ హ్యావ్ సమ్ వాల్యూ, ఏ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది, 2, 3, 4 ఏదో ఒక వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ మూడు అంతే. ఈ మొత్తం యూనివర్స్ లో ఏదైనా సరే ఈ మూడు మోషన్సే ఉంటాయి. యూనిఫామ్ మోషన్ ఉంటుంది, లేదా యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్, లేదా నాన్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ అంటే వేరియబుల్ యాక్సిలరేషన్. ఈ మూడే ఉంటాయి ఏదైనా సరే. సో ఈ మూడిట్లో ఒకటి మనం ఆల్రెడీ చదివాం, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, అవన్నీ యూనిఫామ్ గురించే చదివాం మనం. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్. వీ ఆల్రెడీ స్టడీడ్ దిస్ రెడ్ కలర్ వన్. నౌ విల్ స్టడీ ద బ్లూ కలర్ లో ఫస్ట్ వన్, యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఏంటో చూద్దాం మనం. సో లెట్ us now study about the uniformly accelerated. Uniformly accelerated అంటే మీనింగ్ ఏంటమ్మా? యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ అంటే యాక్సిలరేషన్ ఈస్ కాన్స్టెంట్, రైట్? Uniformly accelerated. Motion. Uniformly accelerated motion meaning what?
So what is constant here? Acceleration is constant. So here A is equal to some constant. This we'll study. So are you ready for this one? Let's see. Suppose అన్ని వన్ డైమెన్షన్ అంటే స్ట్రైట్ లైన్ లోనే వెళ్తున్నాయి పార్టికల్స్, అన్ని స్ట్రైట్ లైన్ లోనే వెళ్తున్నాయి. సో లెట్స్ టేక్ అ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఒక పార్టికల్ వెళ్తుందమ్మా. స్ట్రైట్ లైన్ లో ఒక పార్టికల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ దానికి ఎంతో కొంత స్పీడ్ ఉంది, దానికి వెలాసిటీ కూడా ఉంది. స్పీడ్ ఉంది అంటే స్పీడ్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ ఇనీషియల్ గా ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది ఇదే డైరెక్షన్ లో యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దాని వెలాసిటీ v అయిపోయింది. దాని వెలాసిటీ v అయిపోయింది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే u అమ్మ. సో వాట్ ఈస్ u హియర్? ఇనీషియల్ వెలాసిటీ. ఎప్పుడైనా సరే ఇనీషియల్ కి మీనింగ్ ఏంటంటేనమ్మా ముందు ఉండేది కదా. t=0 అనే కండిషన్ ని ఇనీషియల్ అంటారమ్మా ఫిజిక్స్ లో. ఫైండ్ ఇనీషియల్ అంటే t=0 అని అర్థం. ఆఫ్టర్ సమ్ టైమ్ t=t దాని వెలాసిటీ v, వేర్ v ఈస్ కాల్డ్ ఫైనల్ వెలాసిటీ. అంటే t అనే సెకండ్స్ తర్వాత వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటారు. ఓకేనమ్మా? సార్ t=0 అంటే ఏంటి? t=0 అంటే యాక్చువల్లీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఈ మోషన్ గురించి చదవడం స్టార్ట్ చేసావో ఆ టైం ని t=0 అంటారు. సో t=0 is actually the time. t=0 indicates the time when the motion of the particle is studied. When the motion of the particle is studied. Clear? ఆ మోషన్ ఆఫ్ ద పార్టికల్ చదవడం స్టార్ట్ చేసాం, ఆ టైం ని t=0 అంటారు. ఆఫ్టర్ సమ్ టైం అది ఇప్పుడు ఈ డైరెక్షన్ లో యాక్సలరేట్ అయింది. అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదండి. డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఏదైనా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ ని ట్రావెల్ చేస్తుంది. ఆ డిస్ప్లేస్మెంట్ ని మనం ఎస్ అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టరే కదా. సో పని చేద్దాం, ఇలా తీసుకుందాం ఆరో మార్క్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తున్నాం. అది ఆ డిస్ప్లేస్మెంట్ ని మనం ఎస్ అనుకుందాం. ఎస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. సో వాట్ డస్ ఎస్ స్టాండ్ ఫర్? డిస్ప్లేస్మెంట్. ఓకే, are you following what I'm doing? ఇక్కడ ఏదైతే పొజిషన్ ఉందో అమ్మా, ఈ పొజిషన్ ని ఇక్కడ ఏదైతే పొజిషన్ ఉందో ఈ పొజిషన్ ని x1 అనుకుందాం. x1 ఇస్ ద పొజిషన్. అండ్ ఈ పొజిషన్ ని x2 అనుకుందాం. x1 and x2 are the positions at t=0 and t=t. Is this clear so far? ఇక్కడ వరకు అంతా అర్థమైందా? నేను ఏం చేయలేము, ఇదంతా ఎజంప్షన్. నేను ఏం తీసుకున్నా అంటే t=0 దగ్గర x1 దగ్గర ఉన్నాడు, t=t దగ్గర x2 దగ్గర ఉన్నాడు, ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, యాక్సలరేషన్ a, డిస్ప్లేస్మెంట్ s. ఓకేనా? ఎస్, గుడ్. సో నౌ లెట్స్ డూ వాట్ వీ హావ్ లెర్న్డ్. ఈ 2 రోజుల్లో మనం నేర్చుకుంది ఏంటో ఇక్కడ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఈస్ ది యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్. ఇక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అనే విషయం అర్థమైంది. సో a is equal to some constant c అని రాద్దాం. But what is the definition of acceleration? What is the definition of acceleration?
So acceleration is nothing but rate of change of velocity kada. So can I write acceleration A as dv by dt? రాయొచ్చా ఇలాగా? Acceleration is rate of change of velocity dv by dt. Can we write like this? Acceleration A is rate of change of velocity dv by dt. Clear to everyone? Yes, good. So acceleration ni dv by. So ఇక్కడ ఏం రాస్తున్నానంటే A place లో dv by dt రాసాను. So wherever you have A, I've written there dv by dt. So ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. dv by dt is equal to c అంటే కాన్స్టెంట్. దెన్ ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే dt ని రైట్ సైడ్ పంపించాను. dt ని రైట్ సైడ్ పంపించాను. దెన్ యూ హ్యావ్ dv is equal to c into dt. dv is c into dt. What is c here? Acceleration, and it is constant. Here A is c, but it is constant. So now we integrate on both sides. Rendu sides integration cheyali. Integrate on both sides. So integration నేను చెప్పినప్పుడు we integrate on both sides. So see how we integrate. Integration of dv is equal to integration of c into dt. Okay? Integration of dv is integration of c into dt. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు బేసిక్ గా ఇలాగే చేసాం, బట్ వితౌట్ లిమిట్స్ చేసాం. మనం ఇప్పుడు లిమిట్స్ యూజ్ చేయాలి. సో వాట్ ఆర్ ద లిమిట్స్? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ప్రాపర్ లిమిట్స్. విత్ ప్రాపర్ లిమిట్స్. సార్ ఏంటి లిమిట్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి లిమిట్స్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ v అంటే ఏంటి నాన్న చెప్పండి. ముందు v అంటే ఏంటి చెప్పండి. v అంటే ఏంటి? వెలాసిటీ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ v అంటే వెలాసిటీ. పర్ఫెక్ట్. అయితే ఈ డయాగ్రామ్ లో నేను పైన డ్రా చేసిన డయాగ్రామ్ లో ఈ లైన్ మీద ఒక్కో చోట ఒక్కో వెలాసిటీ ఉంది కదా. ఈ లైన్ మీద ఒక్కో చోట ఒక్కో వెలాసిటీ ఉంది. అంటే వెలాసిటీ మారుతూ ఉంది. t ఈక్వల్ టు 0 దగ్గర ఎంత వెలాసిటీ ఉందమ్మా? t ఈక్వల్ టు 0 దగ్గర ఎంత వెలాసిటీ ఉంది? u ఉంది. t ఈక్వల్ టు t దగ్గర ఎంత ఉంది అంటే వెలాసిటీ v ఉంది. అంటే ఇనీషియల్ గా నువ్వు స్టార్ట్ అయినప్పుడు t ఈక్వల్ టు 0 దగ్గర నీ వెలాసిటీ u, t ఈక్వల్ టు t దగ్గర నీ వెలాసిటీ v. అంటే రెండు వేరు వేరు వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి దట్స్ వై ఐ హావ్ టు టేక్ ద లిమిట్స్. దేనికి లిమిట్స్ ఒకసారి చూడండి. లిమిట్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఇది చూడండి. ఇక్కడ వేరియబుల్ ఎవరంటే dt కదా నాన్న. అంటే ముందు t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వెలాసిటీ u ఉంది. t ఈక్వల్ టు t ఉన్నప్పుడు వెలాసిటీ v ఉంది. ఈ లిమిట్స్ ఎలా నేను డ్రా చేశాను? దిస్ ఈస్ కాల్డ్ లోయర్ లిమిట్ and this is called the upper limit. Lower limit and upper limit. Is it clear? So now we'll integrate. See, దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x కదరా. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is x. ఎలాగైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x ఉందో ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఏమవుతుందంటే v ఉంది. కాకపోతే దీని లిమిట్స్ ఉన్నాయి. ఇలా రాయాలి. లిమిట్స్ u టు v. దట్ ఈస్ ఈక్వల్ టు c అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt is t. అగైన్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు t. లిమిట్స్ ఇలా రాయాలమ్మా. ఒకవేళ మీకు లిమిట్స్ అర్థం కావట్లేదు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను, అందులో అర్థం అవుతుంది. అండర్స్టాండింగ్ లిమిట్స్. కొంచెం లిమిట్స్ ని మంచిగా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చేస్తాను. సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x square
dx from 1 to 2 అన్నాను అనుకోరా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫ్రమ్ 1 to 2 అని ఇలా నేను ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాను మీకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అని ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాను. దాన్ని సాల్వ్ చేద్దాం. అంటే దాన్ని సాల్వ్ చేస్తే ముందు లిమిట్స్ ఎలా అనేది మనకు అర్థం అవుద్ది. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్? ఎక్స్ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ ఎంత? Come on, it is very easy. Integration of x cube. What's integration? మీరు డిఫరెన్షియేట్ చేస్తారు నందన్. నేను అడిగింది ఇంటిగ్రేషన్. ఎక్స్ పవర్ 4/4. వెరీ గుడ్. ఎక్స్ పవర్ n+1/n+1 కదా. సో దిస్ ఈస్ ఎక్స్ పవర్ 3+1/3+1. ఇలా ఒక లైన్ డ్రా చేసి లిమిట్స్ రాయాలి. ఏంటి ఆ లిమిట్స్ అంటే 1 నుంచి 2 అని అర్థం. సో ఇది ఏమొచ్చిందంటే ఎక్స్ పవర్ 4 / 4. సరే, ఇప్పుడు ఈ లిమిట్స్ ఎలా సప్లై చేయాలంటే ముందుగా ఏం లేదు నాన్న, ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 2 రాయాలి. ముందు ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 2 రాయాలి. రాస్తే 2^4/4 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసావు, మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఎంత అంటే 1. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1^4/4. సో ఈ ఆన్సర్ ఎంత అవుతుందంటే 2^4 is 16 minus 1, 15/4 is answer. దీని ఆన్సర్ ఇదన్నమాట. సో ఇలా దిస్ ఈస్ కాల్డ్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. అంటే ఆన్సర్ ఒక వాల్యూ వస్తుంది అనమాట. దీన్ని డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటారు. సో ఈ ప్రొసీజర్, ఈ బాక్స్ లో ఉన్న ప్రొసీజర్ అందరికీ అర్థమైందంటే నేను ఇక్కడ అప్లై చేస్తాను అది. సో రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ వుడ్ నో యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్. సో ఇప్పుడు అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, అప్లై చేస్తే నౌ సి when you apply here, what is the upper limit? v కదా ఇక్కడ. సో ఏదైతే v ఉందో యాజ్ ఇట్ ఈస్ గా v ప్లేస్ లో రాసేయాలరా. v రాసాను. మైనస్ లోయర్ లిమిట్ v ప్లేస్ లో u రాయాలి. u is equal to సమ్ కాన్స్టెంట్ c అలాగే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి t ప్లేస్ లో ముందు t రాయాలి, తర్వాత 0 రాయాలి. దిస్ ఈస్ హౌ ద లిమిట్స్ ఆర్ substituted. Now if I go this further, you will have v minus u is equal to ct minus 0. But what is c from this? See, c అంటే ఎవరు? యాక్సలరేషన్ కదా, ఏ కదా. అంటే c ప్లేస్ లో ఏ రాసుకోవచ్చు కదా. యూ కెన్ ఆల్సో రీప్లేస్, బట్ c is equal to a. బట్ c is equal to a అంటే c ప్లేస్ లో a రీప్లేస్ చేయొచ్చు, అది కాన్స్టెంట్ కాబట్టి. దెన్ యూ హ్యావ్ v is equal to v minus u is equal to 80. ఎప్పుడైతే v minus u 80 అయిందో దాన్ని ప్రాపర్ గా ఎలా రాసుకోవచ్చు అంటే v is equal to ఆ మైనస్ u ఇటు పంపిస్తే v is equal to u plus 80. సో హ్యావ్ యూ సీన్ దిస్ బిఫోర్? v equal to u plus 80 తెలుసు కదా మీకు ఆల్రెడీ. v equal to u plus 80, you already know this, right? So v equal to u plus 80 is the first equation of motion. v equal to u plus, నేను అప్లై చేసిన అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అర్థమయ్యాయా? ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగవచ్చు, తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనండి, సీరియస్లీ. This is the first equation of motion. Equation of motion. Yes, I will repeat this one. See,
ఎక్కడ డౌట్ ఉందో చెప్తే నేను అక్కడ నుంచి ఒకసారి రిపీట్ చేస్తాను. సరే, స్టార్టింగ్ నుంచి ఒకసారి చెప్తాను చూడండి. మనం దేని ఈ లిమిట్స్ అప్లై చేయడం అయితే అందరికి అర్థమైంది కదా. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అర్థమైందా? దాని మీద ఏమైనా ఎగ్జాంపుల్ కావాలా? ఇంకోటి, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అర్థమైందా? లిమిట్స్ అప్లై చేయడం ఇంటిగ్రేషన్ తర్వాత, ఓకే గుడ్. సో లిమిట్స్ అప్లై చేయడం అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ. సో ముందుగా నేనేం చేశానంటే ఒక పార్టికల్ గురించి డిస్కస్ చేస్తున్నా. అది t=0 దగ్గర u వెలాసిటీ ఉంది, దాని పొజిషన్ x1. తర్వాత t=t దగ్గర దాని వెలాసిటీ v, దాని పొజిషన్ x2. అండ్ x1 నుంచి x2 కి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే s. సో x1 నుంచి x2 కి డిస్ప్లేస్మెంట్ s కాబట్టి దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కూడా. ఎలా అంటే x2 మైనస్ x1 ని s రాసుకోవచ్చు కదా. x2 మైనస్ x1 ని s రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది x1 ఇది x2 అయినప్పుడు వాళ్ళిద్దరి పొజిషన్ ని సపరేట్ చేస్తేనే కదా డిస్ప్లేస్మెంట్ వచ్చేది. ఓకే రైట్, కీప్ దిస్ అసైడ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే యాక్సెలరేషన్ కాన్స్టెంట్. అసలు బేసిక్ గా యాక్సెలరేషన్ డెఫినేషన్ ఏంటి? యాక్సెలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. Acceleration is rate of, okay, sorry. Acceleration is rate of change in velocity. అందుకే డైరెక్ట్ గా dv/dt అని రాసాం. dv/dt రాసాం. రాసిన తర్వాత సో యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అని మనకు తెలుసు. అంటే మనం చదివేది ఆ మోషన్, కాన్స్టెంట్ యాక్సెలరేషన్ గురించి చదువుతుంది. ఇప్పుడు 3 types ఆఫ్ మోషన్ లో, పైన 3 types ఆఫ్ మోషన్ లో యూనిఫామ్ మోషన్ చదివేసాం ఆల్రెడీ, ఇదంతా చదివేసాం. నెక్స్ట్ ఇది చదువుతున్నాం మనం, యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్. అవునా? ఈ యూనిఫామ్లీ యాక్సెలరేటెడ్ మోషన్ లో యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అనే విషయం చదువుతున్నాం. సో అది చదివేటప్పుడు యాక్సెలరేషన్ కాన్స్టెంట్ తీసుకున్నాను. దాని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చదవాలనుకుంటున్నాను. సో a = కాన్స్టెంట్ కాబట్టి a అంటే dv/dt కాన్స్టెంట్ రాశాను. సో ఈ dt ని పంపిస్తే dv = c dt అయిందమ్మా. dv = c × dt. ఇప్పుడు dv కాదు నాకు కావాల్సింది, వెలాసిటీ కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేశాను. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ c dt. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు v కాబట్టి v కి 2 వాల్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే t=0 ఉన్నప్పుడేమో u ఉంది, ఇది ఇక్కడ, అండ్ t=t ఉన్నప్పుడేమో v ఉంది. సో అందుకే లిమిట్స్ తో తీసుకోవాలి. లోయర్ లిమిట్ u, అప్పర్ లిమిట్ v. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఎలా చేస్తామంటే ఏదైతే విత్ రెస్పెక్ట్ టు ఉంటుందో దాన్ని అప్పర్ లిమిట్ ముందు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే v వచ్చింది. ఎలాగైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x వస్తుందో ఇక్కడ, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv v వచ్చింది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv v రాశాను. అప్పర్ లిమిట్ ఏంటంటే v, సో v ప్లేస్ లో v రాయాలి. లోయర్ లిమిట్ ఏంటంటే u, సో u ప్లేస్ లో u రాయాలి. సో v మైనస్ u వచ్చింది. ఇక్కడ c కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే t దగ్గర t వచ్చింది, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. సో నౌ యూ గాట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో దీన్ని సాల్వ్ చేస్తే v మైనస్ u = ct. ఇలాగో 0 కాబట్టి ct వచ్చింది. కానీ c అంటేనే యాక్సెలరేషన్ కదా, సో c ప్లేస్ లో a రాశాను. అప్పుడు v మైనస్ u = 80 వచ్చింది. v = u + 80. ఈజ్ దిస్ క్లియర్? యా. సో నౌ ఈ ఈక్వేషన్ దీన్నే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటారు. v = u + 80. లెట్స్ నౌ గో టు ద సెకండ్ పార్ట్ బై టేకింగ్ v. v అంటే ఏంటి? వెలాసిటీ కదా. హియర్ v is velocity. Here v is velocity at any time t. v is velocity at any time t. సో అకార్డింగ్ టు మళ్ళీ డెఫినేషన్, v అంటే ఏం రాసుకోవచ్చు అంటే dx/dt రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో చెప్పండి. ఇన్స్టంటేనియస్ కదా అది. ఎట్ ఎనీ టైం అంటే ఇన్స్టంటేనియస్.
v ని dx by dt అని రాసుకోవచ్చా? So I need the answer yes or no. Instantaneous. క్వశ్చన్ కాదమ్మా, v అనే వెలాసిటీ కదా, v అంటే వెలాసిటీ డెఫినేషన్ dx by dt కదా. యాక్సెలరేషన్ ఎలాగైతే dv by dt రాస్తారో వెలాసిటీని dx by dt రాసుకోవచ్చా? దాని మీద మనం ప్రాబ్లమ్స్ కూడా చేసాం కదా, x equal to t square 2t అని చేసి. Can I write velocity is dx by dt? రాసుకోవచ్చా అలాగా? yes or no అని చెప్పండి చాలు. ఎస్, యా. సో వెలాసిటీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పగలరా? నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఫ్రమ్ వన్ ఎక్కడైతే v ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చండి? u ప్లస్ ఏటీ. v ప్లేస్ లో u ప్లస్ ఏటీ రాసా, ఇజ్ ఈక్వల్ టు dx బై dt. ఎక్కడైతే v ఉందో అక్కడ u ప్లస్ ఏటీ రాసా, ఇజ్ ఈక్వల్ టు dx బై dt. dx by dt is u plus at. వెరీ నైస్ త్రిలోక్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. dt నట్ ఇంత పైన చేశాను కదా, dt నట్ పంపించడం, అలాగే ఇది. సో dt ని ఐఎమ్ సెండింగ్ ఇట్ ది అదర్ సైడ్. ఓకే, ఐఎమ్ సెండింగ్ dt ది అదర్ సైడ్. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా రాస్తున్నాను చూడండి, dx is equal to u plus at into dt. ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎప్పుడైతే dx dt కనిపెట్టా, ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్. ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, యా, చేద్దాం ఇంటిగ్రేషన్. సో లెట్స్ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is equal to integration of u plus at into dt. Can you tell me the limits? Limits చెప్పండి చాలు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు t కదా, సో t 0 ఉన్నప్పుడు x వాల్యూ ఎంత? t 0 ఉన్నప్పుడు x వాల్యూ ఎంత? t 0 ఉన్నప్పుడు x వాల్యూ ఎంత? When the value of t is 0, what's the value of x? No answer. t 0 ఉన్నప్పుడు x వాల్యూ ఎంత? No answer. Very bad. Check here. When t is 0, what's the value of x? x1. ఇది కూడా చెప్పలేకపోతున్నారు. జీరో ఎట్లా రా బాబు? t 0 ఉన్నప్పుడు నేను x 0 తీసుకున్నానా? అరే t 0 ఉన్నప్పుడు x పొజిషన్ అడుగుతున్నారా? నేను ఇప్పుడు ఇక్కడ నేను ఇంటిగ్రేట్ చేసేది పొజిషన్ ని కదా. ఇక్కడ x అంటే పొజిషన్ కదా, పొజిషన్ కి లిమిట్స్ చెప్పాలి, కానీ v అనేది వెలాసిటీకి లిమిట్స్ కదరా. v అనేది లిమిట్స్ ఆఫ్ వెలాసిటీ కదా, నేను అడిగింది లిమిట్స్ ఆఫ్ పొజిషన్ కదా. t 0 ఉన్నప్పుడు ఏ పొజిషన్ దగ్గర ఉందో అది చెప్పలేకపోతున్నారా? స్టార్టింగ్ పొజిషన్ లో x1 కదా అది. సరే t 0 ఉన్నప్పుడు ఇది x1 రా, అండ్ t ఉన్నప్పుడు ఇది x2 రా. ఐఐటి మెయిన్స్ ఎంసెట్ పక్కన పెడితే ఐపీ కూడా మీకు వస్తుందో లేదో అనిపిస్తుంది నాకు.
So when t is 0, the position is x1. When t is t, the position is x2. So what is integration of dx, please? Integration of dx is x and the limits are from x1 to x2. This will give you u constant కాబట్టి దీన్ని separate గా చేద్దామండి. దీన్ని separate గా చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు దీన్ని అంటే integration of u dt plus integration of at dt. ఓకే, ముందు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt t వస్తుందండి. ఇక్కడ లిమిట్స్ 0 to t, 0 to t. ఏ అంటే యాక్సలరేషన్, అది కూడా కాన్స్టెంటే, బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఎంతో చెప్తారా అండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఎంతో చెప్తారా? ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే ta, ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ t square by 2. వెరీ గుడ్ నాగర్ ఋత్విక్, చెప్పావురా బాబు, బతికిచ్చావు. t square by 2 and the limits are from 0 to t. ఇది ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, లెట్ us సబ్స్టిట్యూట్ దిస్. చేస్తే అప్పర్ లిమిట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ముందు ఇక్కడ x2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ తర్వాత మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x1. x2 మైనస్ x1 is equal to u ఇంటూ t అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసా ప్లస్ a ఇంటూ t స్క్వేర్ బై 2. ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ లోయర్ లిమిట్ ఎలా అంటే u ఇంటూ 0 ప్లస్ a ఇంటూ 0 స్క్వేర్ బై 2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇదంతా అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా సబ్స్టిట్యూట్ చేశానో అర్థమైందా? 10 participants raise the hands. I appreciate. Okay, nice. Fine, let's go ahead then. So here I'm writing with the other thing. So x2 minus x1 is equal to ut plus at square by 2 minus ఇదంతా 0. x2 అంటే సెకండ్ పొజిషన్ అండి, x1 అంటే ఫస్ట్ పొజిషన్. మనం ఇందాక ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, x2 మైనస్ x1 అంటే ఎంతరా? ఈ పొజిషన్ లోంచి ఈ పొజిషన్ తీసేస్తే, అంటే x2 లోంచి x2 పొజిషన్ x1 పొజిషన్ తీసేస్తే ఎంత వస్తుందండి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. x ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ ఉంది. ఇది x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 దగ్గర లేడు వాడు, ఇది ఆరిజిన్. కానీ అక్కడ కాదు స్టార్ట్ అయింది, x1 దగ్గర స్టార్ట్ అయ్యాడు. సో ఈ పొజిషన్ x1, ఈ పొజిషన్ x2. సో x2 మైనస్ x1 నేను రాసుకోవచ్చమ్మా ఎస్ అంటే ఎవరు ఇక్కడ? డిస్ప్లేస్మెంట్. సో ఐఎమ్ రైటింగ్ x2 మైనస్ x1 as x. ఓకే, so wherever you have x2 minus x, but x2 minus x1 is s, which is displacement. So hence you can write s is equal to ut plus at square by 2. Okay,